హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా అండి ఫ్రెండ్స్? ఇవాళ మనం ప్రెగ్నెంట్ సిరీస్లో పండంటి బిడ్డ కోసము మొదటి 3 నెలలు గర్భవంతులు తీసుకోవాల్సిన డైట్ ఏంటి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది టాపిక్ అనమాట. సో మనం ఎవ్రీ వీక్ ప్రెగ్నెన్సీకి సంబంధించింది ఏదో ఒక వీడియో, వాళ్ళకి సంబంధించింది వాళ్ళకి యూజ్ అయ్యేది ఖచ్చితంగా ఒక్కొక్క వీడియో నాకు సాధ్యమైనంత వరకు నేను తెలుసుకుంది అయితే పోస్ట్ చేస్తున్నాను. నేనైతే గైనిక్ని కాదు, నేను ఒక అమ్మాయిని. నేను తెలుసుకుంది, నేను అనుభవించింది, నేను చూసింది, విన్నది అండ్ ఎక్స్పీరియన్స్ అయింది, అనుభవించిందంతా కూడా నేను ఒక వీడియో రూపంలో మీలో 10లో ఒక్కరికన్నా 100లో ఒక్కరికన్నా యూజ్ అవుతుందని చెప్పి ఇలా అయితే నా ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్లో వెళ్ళి ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ అని చెప్పేసి 3 సెక్షన్స్లో ఆల్మోస్ట్ 30 సిమ్టమ్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను. అలాగే ప్రెగ్నెంట్ సిరీస్ అంటే డే 1 నుంచి మొదటి నెల నుంచి 9 నెలల వరకు ప్రెగ్నెన్సీలు ఉన్న లేడీస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, బిడ్డకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తల్లి తీసుకోవాల్సిన సంరక్షణ జాగ్రత్తలు ఏంటివి అని చెప్పి కూడా ఎవ్రీ మంత్ సిమ్టమ్స్ కూడా నేను వీడియోస్ చేశాను. సో మీలో మొదటిసారి తల్లులు అవుతున్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. కొంచెం ఓపిక చేసుకొని చూడండి, బాగుంటాయి, అర్థమవుతాయి, మీకు అర్థమయ్యే భాషలోనే చెప్పాను. సో ఇంకా ఆలస్యం లేకుండా ఇవాళ టాపిక్ పండంటి బిడ్డ కోసం మొదటి 3 నెలలు తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటివి, ఫుడ్ ఏంటిది, ఏం ఫుడ్ అవాయిడ్ చేస్తారు, ఏం ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలనేది ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. అందుకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నైస్ అని చెప్పి కామెంట్ చేయండి. మీ చుట్టాలకు కానీ, మీకు కానీ, రిలేటివ్స్ కానీ, చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ ఈ ఫ్రీ వీడియో యూస్ఫుల్ అవుతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అనమాట. అలా వచ్చినప్పుడు ఇలా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చూడవచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందైతే ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాము. ఈ రోజులలో ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్గా అయిపోయిందండి. సో లేట్గా పెళ్ళిళ్ళు చేసుకోవడం వలన, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వలన ప్రెగ్నెన్సీ అనేది చాలా లేట్ అవుతుంది. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న జాబుల వలన, ఒత్తిడి వలన, ప్రెజర్ వలన, మానసిక స్థితి వలన ప్రెగ్నెన్సీ వచ్చింది నిలవడం అంటే కూడా చాలా గగనం అయిపోయింది. ఎంతోమంది ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పి మంచి పండంటి బిడ్డ కోసం ఎన్నో గుళ్ళు, హాస్పిటల్స్ తిరుగుతూ ఉన్నారు, అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. కాబట్టి తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే దాన్ని ఉంచుకోండి. సో కొంతమంది ఇప్పుడు వద్దు అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల తర్వాత ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. సో మంచిగా మనము యంగ్లో ఉన్నప్పుడే నా సజెషన్ అయితే 20 నుంచి 24 మధ్యలోనే ఆడపిల్లలు ఖచ్చితంగా ఒక జాబ్ తెచ్చుకోగానే పెళ్ళి చేసుకోవాలి. వెంటనే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఆప్షన్ అనేది తీసుకోవాలి అండి. ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్ అయిపోయింది. ఆహారపు అలవాట్ల వలనో, లేకపోతే మన యాటిట్యూడ్స్ వలనో, శరీర తత్వం వలనో, ఆహారపు నియమాల వలనో, జాబుల వలనో అది నిలవడానికి చాలా కష్టపడుతూ ఉన్నాము. ఇంకా నిలిచింది అంటే చాలా గ్రేట్ అనే అనుకోవాలి. సో ప్రెగ్నెన్సీ ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆడవాళ్ళం ఇంకొక జన్మ ఎత్తినట్టే. అటువంటి మంచి బిడ్డకు జన్మనివ్వాలంటే మంచి ఫుడ్ని తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ రావడంతోనే సరిపోదండి, ఈ 9 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మన అమ్మమ్మల నానమ్మల కాలంలో అంటే ఒక్కొక్కరు 10 మంది దాకా కనేవాళ్ళు. అట్లీస్ట్ ఒక్కొక్కరి ఇంట్లో 5గురైనా ఉండేవాళ్ళు. వాళ్ళు నార్మల్ డెలివరీలు అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీకి ఇంకొక ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్సెస్ అయిపోయింది. సో ఒక ప్రెగ్నెన్సీ నుంచి ఇంకో సెకండ్ ప్రెగ్నెన్సీకి రావడానికి ఇంకా మన శరీరం కూడా సహకరించట్లేదు. అలా అయిపోయినాయి రోజులు. కాబట్టి వన్స్ ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చినాక మీరు కరెక్ట్ టైంలో మందులు వేసుకుంటూ కరెక్ట్ ఫుడ్ని, డైట్ని పాటించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. 9 నెలలు పూర్వం కాలంలో 9 నెలలు వాళ్ళ పనులు వాళ్ళు అన్నీ కూడా చకచకా చేసుకునే వాళ్ళు. ఇప్పుడు చేసుకోలేకపోతున్నాం. కాబట్టి హెవీ పనుల జోలికి వెళ్ళకుండా టైం టు టైం డాక్టర్ చెప్పిన పద్ధతులు ఫుడ్ని, డైట్ని తీసుకుంటూ తగిన మోతాదులో ఎక్సర్సైజులు చేసుకుంటూ హ్యాపీగా బిడ్డని కనేయాలండి. ఇంకా మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ ట్రైమాస్టర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో డే 1 కన్సీవ్ అయినప్పటి నుంచి 3 నెలలు పడేదాకా మనం ఒక సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలామందికి ఈ 3 నెలలు హెవీ వామిటింగ్స్ ఉంటూ ఉంటాయి. ఈవెన్ వాటర్ తాగినా కూడా పడదు. సో వాటర్ కూడా వెంటనే వామిటింగ్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చాలా నీరసంగా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా మన డైట్లో చేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ సిరీస్ మొత్తం కూడా 9 నెలలు ఖచ్చితంగా మీ డైట్లో ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఉండేటట్టుగా చేర్చుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు 1 మంత్ బిఫోర్ నుంచి డాక్టర్ సజెషన్ మేరకు 1 మంత్ అంటే మన ప్లానింగ్లో ఉంటున్నామని ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ రాస్తారు గైనిక్. కంపల్సరీగా మీరు డైట్లో ఉండాలన్నమాట. బ్రెయిన్ డెవలప్మెంట్కి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అనేది ఖచ్చితంగా వేసుకుంటూ ఉండాలన్నమాట.
హోల్ ప్రెగ్నెన్సీ జర్నీలో కంపల్సరీ మెడిసిన్ ఏదైనా ఉంది అని అంటే అది ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అండి. బ్రెయిన్ డెవలప్మెంట్కి ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. అలాగే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలు ఏమేమి ఉంటాయి, ఎందులో ఉంటుంది అని అంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఖచ్చితంగా మేము ఈ డైట్లో పాలకూర, ఫ్రెష్ తోటకూర ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఎక్కువగా ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే ఇంకా అది కాకుండా అంటే సోయా, పన్నీర్ ఇలాంటి తృణధాన్యాలలో ఫోలిక్ యాసిడ్ సంబంధించిన విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మేము ఈ డైట్లో ఉండేటట్టుగా ఒక్క మీల్లో అయినా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ ఫస్ట్ 3 months కూడా బేబీ చాలా చిన్నదిగా ఉంటారండి. సో హార్డ్లీ ఫ్యూ నుంచి హార్డ్లీ 1 inch వరకు అంతే బేబీ పరిమాణం అంతే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా బేబీ డెవలప్మెంట్కి మీరు రెగ్యులర్గా ఏదైతే రోజు తింటారో అదే డైట్ తీసుకోవడమే బెటర్. అంటే రఫ్ అండ్ టఫ్ ఫుడ్ కాకుండా అంటే ఇష్టం ఉన్నట్టుగా ఈ బెల్లము, పపాయ, అలాగే నెక్స్ట్ పైనాపిల్ ఇలాంటివి కాకుండా రెగ్యులర్ డైట్గా మీరు ఇంట్లో ఏదైతే నార్మల్గా మీరు ఆకుకూరలు కానీ, గుడ్లు కానీ, పాలు కానీ ఏదైతే తీసుకుంటారో అవే తీసుకోవడం బెటరు. ఎందుకంటే సైజ్ తక్కువనే ఉంటుంది లోపల బేబీ, అలాగే ఫుడ్ కూడా కొంచెం కొంచెం పరిమాణంలో లోపలికి వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ డైట్లో ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అనేది ఉండాలి. అలాగే ఒక లీఫ్ వెజిటేబుల్స్ అనేది మీరు డైట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ, ఫ్రైస్ ఫుడ్ కానీ, డీప్ ఫ్రై ఫుడ్ కానీ, అలాగే మసాలాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ కానీ ఎక్కువగా తీసుకోవద్దండి. ఎక్కువ కాదు, పూర్తిగా అవాయిడ్ చేయడం బెటర్ ఫస్ట్ 3 months. ఆఫ్టర్ 6th 7th month అయిపోయాక ఇంకా డెలివరీ దగ్గర వచ్చే టైంలో తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ప్రతి తల్లి అవుతున్న అమ్మాయికి ఏవేవో తినాలని కోరికగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ ఫస్ట్ 3 months అయితే ఈ స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఫ్రైస్ ఫుడ్, డీప్ ఫ్రై ఫుడ్, మసాలాల ఫుడ్ అయితే అవాయిడ్ చేసేసేయండి. అండ్ వామిటింగ్స్ చాలామందికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అసలు ఏం తిన్నా కూడా మొత్తం బయటకు వచ్చేస్తుందేమో అనుకుంటూ ఉంటారు. అలా మొత్తం ఏం బయటికి రాదు, హాఫ్ ఆఫ్ ది అమౌంట్ లోపల ఉంటూ ఉంటుంది. సో వాళ్ళు రెగ్యులర్ డైట్ తీసుకోవడం బెటర్. అంటే నో రిస్ట్రిక్షన్స్ అనమాట. సో కొంచెం అబౌట్ అయ్యే ఐటమ్స్కి దూరంగా ఉండి రెగ్యులర్గా మీ ఫుడ్ చార్ట్లో ఏదైతే ప్రిపేర్ అవుతారో అటువంటి ఫుడ్డే తీసుకుంటూ ఉండండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ బ్రేక్ఫాస్ట్లో అంటే బ్రేక్ఫాస్ట్కి ముందుకు చాలామందికి ఎర్లీ మార్నింగ్ నిమ్మకాయ నీళ్ళు విత్ హనీ కలుపుకొని జీరా వాటరు, వామ్ వాటర్ తాగుతూ ఉంటారు రెగ్యులర్గా. సో అవన్నీ అవాయిడ్ చేసేసి మీ బ్రేక్ఫాస్ట్లో లిక్విడ్కి బదులు సాలిడ్గా ఏదైనా ఉండేటట్టుగా చూసుకోండి. అంటే ఇంకా మార్నింగ్ డ్రింక్కి మీరు ఫుల్ స్టాప్ పెట్టేసి సాలిడ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ ఇలాంటివి ఉండేటట్టుగా చూసుకోండి. మరి వడ, బోండా అవన్నీ కూడా అవాయిడ్ చేసేసేయండి మీ బ్రేక్ఫాస్ట్లో. సో అలా సాఫ్ట్గా కొంచెంగా వామిటింగ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎలా తినాలంటే వాళ్ళు ఎవ్రీ 2 hours ఒక మీల్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏ తిన్న వామిటింగ్ రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎనర్జీ తక్కువైపోతుంది. కాబట్టి సో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ 2 hours ఒక్కొక్క మీల్ తీసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మీల్ అయితే మీరు సాలిడ్తోనే ట్రై చేయండి. ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటివి తింటూ ఉండండి. సో అలాంటి తిన్న తర్వాత ఒక 2 hours అలా గ్యాప్ తీసుకొని లిక్విడ్ ఫుడ్ మీ డైట్లో ఉండేటట్టుగా చూసుకోండి. డైరెక్ట్గా ఫస్ట్ డైటే మీరు లిక్విడ్ ఫుడ్ అయితే తీసుకోకండి వామిటింగ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు. సో నెక్స్ట్ ఏంటంటే చాలామందికి హెవీ వామిటింగ్స్ ఉండడం వల్ల ఈవెన్ వాటర్ తాగినా అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు అందుకనే ఎర్లీ మార్నింగ్ లిక్విడ్ ఫుడ్ అనేది బ్రేక్ఫాస్ట్ ముందు అది మానేసి సాలిడ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత ఎవ్రీ 2 hours ఒక మీల్ తీసుకోమని చెప్తున్నాం కదా. ఆ టైంలో వాటర్ ఎక్కువగా తాగినా వామిటింగ్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఆ వాటర్ ప్లేస్లో మీరు కొబ్బరి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి. కొబ్బరి నీళ్ళలో మంచి ప్రోటీన్స్ ఉంటాయి, పొటాషియం ఉంటుంది. సో కాబట్టి మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు, అలాగే మజ్జిగ, సో ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే వాటర్ ప్లేస్లో మీరు ఎలక్ట్రోలైట్లు, విటమిన్ డికి సంబంధించిన ఎలక్ట్రోలైట్ పౌడర్స్ దొరుకుతాయి కదా, వాటిని కలుపుకొని కూడా తీసుకోవచ్చు. అలాగే జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు. అండ్ జ్యూసెస్ టాపిక్ వచ్చింది కాబట్టి సో విటమిన్ సి అనేది కూడా బాడీకి అందాలి. కానీ మోస్ట్లీ గైనిక్ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ సంత్రా, మోసంబి వాటి జ్యూసెస్ ఎక్కువగా తీసుకోవద్దు అంటూ ఉంటారు. ఎందుకంటే కొంచెం అల్సర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, పుల్ల బ్రేగులు వచ్చేసి అదే తెంపులు వస్తూ ఉంటుంది, ఆ డైజెషన్ సిస్టమ్ అనేది ఖరాబ్ అవుతుంది అని చెప్పి అవాయిడ్ చేయమంటూ ఉంటారు. కానీ ఎప్పుడో ఒకసారి రేర్ ప్లేస్లో వాటర్ ప్లేస్లో మనం ఇవన్నీ తీసుకుంటూ వచ్చు. ఆఫ్టర్ 3 months అయినా సరే మొసంబి జ్యూస్ తాగినట్లయితే మంచి విటమిన్ సి అనేది బాడీకి అందుతుంది, బేబీకి అందుతుంది. ఆ తర్వాత ఇంకా అదే కాకుండా వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండి వామిటింగ్స్ ఎక్కువగా వస్తున్న వాళ్ళు ఇంకా వామిటింగ్ రాకుండా ఆ సెన్సేషన్ అనేది మన జోలికి వెళ్ళకుండా తీసుకోవాల్సిన ఫుడ్ ఏముంటుంది అంటే
మురుమురాలు ఉంటాయి కదండి, వాటిని లైట్గా రోస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. తర్వాత లేదా కొంచెం ఛాయ్లో వేసుకొని తినొచ్చు. అవి తినడం వల్ల ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది మనకి ఎక్కువ దాని జోలికి వెళ్ళకుండా అలా అనిపించకుండా ఉంటుంది. అలాగే బిస్కెట్స్ తినొచ్చు. అంటే మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఉమ్మ నీరు అనేది అది తక్కువైపోయి ఎక్కువైపోయే స్టేజ్కి వెళ్ళిపోతాము. కాబట్టి ఏదైనా మోతాదుగా తినాలి. అలాగే ఇంకేం తీసుకోవచ్చు అంటే డ్రై టోస్ట్, అంటే మన ఉంటాయి కదా టోస్టులు ఉంటాయి కదా, బ్రెడ్ది డ్రై తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, అలాగే కార్న్ఫ్లేక్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఆపడానికి ప్రయత్నిస్తాయి అన్నమాట. వామిటింగ్ రాకుండా చేస్తాయి. అలాగే వామిటింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. ఎంత ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా వామిటింగ్స్ అనేవి తగ్గకుండా ఉండవండి, రాకుండా ఉండవు. చాలామందికి ఫస్ట్ ట్రైమాస్టర్ అండ్ సెకండ్ ట్రైమాస్టర్ వరకు ఉంటూ ఉంటాయి. ఇంకా 7th month వచ్చాక తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ఇలా కాకుండా ఇంకా వామిటింగ్స్ అనేది ఇంక ఎక్కువ తట్టుకోలేకపోతున్నాము, ఫుడ్ ఏది తీసుకున్న బయటకు వచ్చేస్తుంది అనుకునే వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు. సోంపు స్మెల్కి వామిటింగ్ రాకుండా సెన్సేషన్ రాకుండా అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఒక గ్లాస్ వాటర్లో సోంపు, ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసేసి నైట్ అంతా అలా సోక్ చేసి పెట్టుకొని మార్నింగ్ తీసుకోవచ్చు అనమాట. కొద్దిగా హీట్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే బయట చాలా వరకు మనకు జాంగ్రీ కోటెడ్, షుగర్ కోటెడ్ ఆమ్లాస్ ఉసిరికాయలు దొరుకుతూ ఉంటాయి. సో హనీ కోటెడ్ ఆమ్లాస్ ఇప్పుడు మంచి సీజన్ దొరుకుతూ ఉంటాయి. సో అవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అది నోట్లో అలా దవడకు పెట్టుకోవడం వల్ల వామిటింగ్స్ అనేది ఎక్కువసేపు రాకుండా ఆపుతుంది. ఆ సెన్సేషన్ అనేది ఆగిపోతుంది. దాని ద్వారా వామిటింగ్ రాకుండా ఆగిపోతాయి. తీసుకున్న ఫుడ్ ఒంటికి పడుతుంది, లోపల బేబీకి చేరుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీ బ్రేక్ఫాస్ట్లో మీ ఫుడ్లో ఫస్ట్ మీల్ సాలిడ్గా ఉండేట్టుగా చూసుకోండి. అలాగే కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ మీకు డైట్లో ఉంటుందా లేదని చూసుకోండి. ఖచ్చితంగా మీ డైట్లో ఒక ఆకుకూరలు ఉండాలి, అలాగే పండ్లు ఉండాలి. పండ్ల విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక ఆఫ్టర్నూన్ ఆ టైంలో ఒక దానిమ్మ పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది మంచిగా వస్తూ ఉంటుంది. సో వాటి రసం ఉంటుంది కదా, తింటుంటే అట్లీస్ట్ మీరు ఆ రసాన్ని లోపలికి వెళ్ళేటట్టుగా చేసుకోవాలి. ఎంత మీకు వామిటింగ్స్ ఉన్నా, ఎంత నీరసంగా ఉన్నా, ఫుడ్ తినబుద్ధి కాకపోయినా, ఏం చేయబుద్ధి కాకపోయినా మీ బాడీకి ఖచ్చితంగా ప్రోటీన్ అనేది ఉండాలండి. సో మీ బాడీకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ అన్నీ చేకూరిస్తేనే మీ యొక్క ప్రాణమే కాదు, లోపల ఇంకొక ప్రాణి ఉంది కాబట్టి ఆ ప్రాణి కోసమైనా మీరు ఖచ్చితంగా మంచి ఫుడ్ డైట్ అనేది తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంకా మీరు నాన్ వెజిటేరియన్ వాళ్ళైతే రోజు ఒక ఎల్లో తింటే వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది అనుకుంటే వైట్ అన్న తీసుకోవచ్చండి. అలాగే మీకు ఒకవేళ ఫ్రూట్ తినబుద్ధి కావట్లేదు అని అనుకుంటే మీరు ఫ్రూట్ జ్యూస్ అని తీసుకోవచ్చు. ముఖ్యంగా అందులో దానిమ్మ, యాపిల్, క్యారెట్, బీట్రూట్ ఉండేటట్టుగా చూసుకోండి. అది ఆఫ్టర్ డెలివరీ మీకు రక్తం కొంచెం పోయినా, మీరు నీరసంగా అయినా కొంచెం ఎనర్జీ ఇవ్వడానికి ఆఫ్టర్ డెలివరీ కూడా మీకు ఇప్పుడు తీసుకున్న డైట్ అనేది తోడ్పడుతుంది. అలాగే మీ డైట్లో మంచి నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఫస్ట్ ఈ 3 months సాలమన్ ఫిష్ అలాంటివి ఉంటాయి కదా, సలాడ్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం అవాయిడ్ చేయండి. అవి తినడం వల్ల కూడా వామిటింగ్స్ అనేది సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది. సో ఆఫ్టర్ 3 months తర్వాత డాక్టర్ సలహాస్ మేరకు ఫిష్ జోలికి వెళ్ళండి. కానీ ఫస్ట్ 3 months ఫిష్ జోలికి వెళ్ళకండి. అండ్ ఎక్కువగా మీట్ ఎక్కువ తీసుకోకండి. సో ఎగ్స్ తీసుకోండి, పాలు తాగండి. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రూట్ జ్యూస్లో కానీ, ఓట్స్లో కానీ, కార్న్ఫ్లెక్స్లో కానీ పచ్చి పాలు పోస్తూ ఉంటారు. సో పచ్చి పాలు పోయొద్దండి. కొంచెం పాలు అనేవి మరగబెట్టిన కాచి చల్లార్చినవే మీరు ఎక్కువగా ఈ ప్రెగ్నెన్సీ మీ డైట్లో చేకూర్చుకోవాలి. సో అది కంపల్సరీగా చూసుకోండి. ఫ్రూట్స్, అలాగే నట్స్, లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఏంటి, ఆకుకూరలు మీకు ఈ 3 months కాన్స్టిట్యూషన్ అనే ప్రాబ్లం కూడా ఎదురవుతూ ఉంటుంది, మలబద్ధకం. అది తగ్గిపోవడానికి ప్రతిదానికి మందుల మీద డిపెండ్ అవ్వకుండా మన ఫుడ్ మీద డిపెండ్ అవుతే, మంచి ఫుడ్ తీసుకుంటే, మంచి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్ అందేలాగా చూసుకుంటే మన ఫుడ్లో బాగుంటుంది. మీ ఫుడ్డే మీ బేబీ డెవలప్మెంట్కి అనేది తోడ్పడుతుంది అనేది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇదండి ఫస్ట్ 3 months ఫుడ్ డైట్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు, జాగ్రత్తలు. సో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవద్దు అనేది నాకు తెలిసింది, నేను తెలుసుకుంది మీతో షేర్ చేశాను. సో మీరు కూడా తప్పకుండా ఇది ఫాలో అవుతారనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. 12 బిడ్డకి జన్మనివ్వండి. అలాగే వీడియో ఏం చేస్తున్నానండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరికీ మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్కి
అందరికీ షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇలా కంటెంట్ ఉన్న వీడియో, డివోషనల్ వీడియో, షార్ట్స్ అండ్ వీడియోస్ ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అనమాట. నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియో, డివోషనల్ వీడియో అండ్ ఫుడ్ వీడియో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ అండ్ యువర్ బేబీ.